ఓకే. సో, ఈరోజు కమాండ్‌లో మనం ఆఫ్‌సెట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకేంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది నేను తీసుకుంటాను. సో, సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక 30 రేడియస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆఫ్‌సెట్ కమాండ్ చేయడానికి ఇక్కడ కీబోర్డ్‌లో ఓ అని తీసుకొని ఎంటర్ కొట్టాలి. సో, ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్ త్రూ అని వచ్చింది. సో, త్రూ అంటే ఏంటంటే మనం ఏ ఆబ్జెక్ట్ అయితే ఉన్నదో అక్కడ నుండి మనకి ఎంత అంటే ఇక్కడ మనం మౌస్ని మనం ఎలా కావాలనుకుంటే సో ఆ రకంగా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎంత డిస్టెన్స్ అంటే త్రూ మీన్స్ ఎక్కడ నుండి అని అర్థం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 40 ఆఫ్సెట్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నాకు 40 ఆఫ్సెట్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే మరొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఓ అంటే ఆఫ్సెట్ తీసుకున్నాను. సో ఆఫ్సెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎరేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇందులో ఏంటంటే మనకి ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్ ఆఫ్సెట్ అని ఉంది, ఎస్ నో అని ఉంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎస్ అని చెప్పాను అనుకోండి. ఇక్కడ ఇప్పుడు ఆఫ్సెట్ 40 ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి 40 ఆఫ్సెట్ చేయగానే ఏమవుతుందంటే సోర్స్ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అలా కాకుండా మళ్ళీ అది నాకు ఉండాలి అని అంటే అప్పుడు ఆఫ్సెట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎరేజ్ అని చెప్పి ఇక్కడ నేను నో అని చెప్పి ఇక్కడ 20 ఆఫ్సెట్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ ప్రతి అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ని కూడా నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ లాగా ఆఫ్సెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో అలాగే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేయర్ని నేను క్రియేట్ చేసుకొని ఆ లేయర్లో ఒక ఆబ్జెక్ట్ని నేను పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ వేరే డిఫాల్ట్ లేయర్లోకి వచ్చేసాను. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓ అంటే ఆఫ్సెట్ అని చెప్పి ఇక్కడ నాకు లేయర్ అని ఉంది. సో లేయర్ అని చెప్పేసి ఇక్కడ నేను సోర్స్ అని చెప్పి ఎంత డిస్టెన్స్ కావాలో అడుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లేయర్లో ఉన్న దానికి కూడా మనం ఇక్కడ ఆఫ్సెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాన్సెప్ట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.